సినీ వారసులం అంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని సినిమా రంగం అంతలానే ఆదరించిందా? తాతలు తండ్రులు రాణించినట్లుగా స్టార్ హీరోస్ గా నిలదొక్కున్నారా అని అన్న ప్రశ్నకి సమాధానం ఎవరి అదృష్టం వారిది అని అనాల్సిందే. సినిమా రంగం ఏది వడ్డించిన విస్తరి కాదు. వచ్చిన వాళ్లలో చాలా మంది నిలదొక్కుని నటులుగా నిరూపించుకున్న వాళ్ళు ఉంటే, ఇంకొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు రాక సినిమా రంగం నుంచి దూరంగా వెళ్లిపోతూ, ఇంకొంతమంది ఇంకా ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది సినిమా రంగం కాకపోతేనే బుల్లితెర రంగాల్లోనైనా రాణించొచ్చు అంటూ నటన మీద ఉన్న ఆసక్తితో నటనను వదులుకోకుండా ఏదో విధంగా ఇటు ఇండస్ట్రీలో కనిపిస్తూ అలరిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ ఆర్టిస్ట్ గురించి. సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడంతో బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి నటుడిగా రాణించాడు. అలాంటి నటుడి సినీ వారసుడు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. మరి ఇంతటి ఉపోద్ఘాతం ఇస్తున్న ఆ సినీ వారసుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆ సినీ వారసుడు ఎవరో కాదండి, దక్షిణ భారతదేశ సినీ చరిత్రలోనే 1000కి పైగా సినిమాలలో నటించి నవ్విస్తూనే ఏడిపించొచ్చు అంటూ తనదైన డైలాగ్ డెలివరీతో హాస్య చిత్రులతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించిన ఒకప్పటి స్టార్ కమేడియన్ అయిన నగేష్ గారి వారసుడు. నగేష్ గారి పేరు చెప్పగానే మనందరికీ తెలుగులో టక్కున కొన్ని సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఓ తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ కి పెదనాన్నగా నటించడం, మేడం సినిమా, శుభాకాంక్షలు, బృందావనం, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, ఎస్వీఆర్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. సర్వర్ సుందరం అన్న సినిమాతో చిత్రసీమ రంగానికి పరిచయమై ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో అదే సంవత్సరంలో దాదాపు 30కి పైగా సినిమా ఆఫర్లు అందుకున్న ఏకైక నటుడిగా అప్పట్లో మంచి గుర్తింపు. ఇక మన తెలుగులో వేటగాడు కావచ్చు, దేవత, పాపం పసివాడు, కాలచక్రం, సోగ్గాడు, జస్టిస్ చౌదరి, దళపతి, తమ్ముడు, బృందావనం ఇలా చెప్పుకుంటే ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరినీ బాగా కవ్వించి నవ్వించారు. అలాంటి ఈ స్టార్ కమేడియన్ నగేష్ మనవడు కూడా సినిమా రంగానికి చెందిన హీరో అని మీకు తెలుసా? అవునండి, నేను చెప్పేది అక్షరాల నిజం. నగేష్ గారికి ఒక కొడుకు ఉన్నారు. అతడి పేరు ఆనంద్ బాబు. ఇతడు కూడా సినీ వారసుడిగా తండ్రి వారసత్వం పుణికి పుంజుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమిళ్లో ఎన్నో సినిమాల్లో హీరోగాను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను రాణించాడు. నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో హీరోగా అతడికి పెద్దగా గుర్తింపేం రాలేదని చెప్పాలి. కానీ తమిళ్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఇతడు మన తెలుగు చిత్రసీమ రంగంలోకి కూడా అడుగుపెట్టి హీరోగాను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను రాణించాడు. అలాంటి ఆనంద్ బాబు మన తెలుగులో నటించిన సినిమాలలో కిష్కిందాకాండ, పైలా పచ్చీసు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, భలే మిత్రులు, మావారికి పెళ్లి, ఇన్స్పెక్టర్ అశ్విని వంటి సినిమాలను ఇతడికి నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఇక కేవలం వెండితెర మీద మాత్రమే కాకుండా ఇతడు మన తెలుగు బుల్లితెర రంగంలోకి కూడా సీరియల్ యాక్టర్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. నిజానికి ఇతడు నటించిన సీరియల్స్ ద్వారా హీరోగా కంటే బుల్లితెర హీరోగా మంచి గుర్తింపు మన తెలుగులో ఈటీవీలో ప్రసారమైన అందం మరియు మర్మదేశం, కస్తూరి వంటి సీరియల్స్ లో సీరియల్ హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి అలాంటి ఆనంద్ బాబు కొడుకు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా రాణిస్తున్నాడు అన్న విషయం మీకు తెలుసా? మొత్తానికి నగేష్ గారి మనవడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడేనమాట. యాక్టర్ ఆనంద్ బాబు గారికి 3 కొడుకులు, 1 కూతురు. అందులో ఒక కొడుకైన బిజేష్ నగేష్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. చూడటానికి తాత పోలికలో అచ్చు నగేష్ బాబు గారి లాగా కనిపించే బిజేష్ సర్వర్ సుందరం అన్న పేరుతో హీరోగా తమిళ చిత్రసీమ రంగంలోకి బిజేష్ అడుగు పెట్టడం జరిగింది. తాత మనవడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇతడు మొదటిసారిగా నటించిన సినిమా తన తాత మొట్టమొదటిసారిగా నటించిన సినిమా టైటిలే అవ్వడం విచిత్రం. అలా తన తాత నటుడిగా రాణించి గుర్తింపు సంపాదించి పెట్టిన మొదటి సినిమా సర్వర్ సుందరం అనే టైటిల్ తోనే తాను కూడా తమిళ చిత్రసీమ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే నగేష్ బాబు గారి మనవడు కూడా బిజేష్ చూడటానికి అచ్చు నగేష్ బాబు లాగానే కనిపించడం, అచ్చు తాతలాగానే మొదటి సినిమాలో నటించి అలరించాడు అంటూ అప్పట్లో మంచి టాక్ సంతరించుకున్నాడు.
అలా తమిళ చిత్రసీమ రంగంలోకి హీరోగా అడుగుపెట్టిన బిజేష్ తర్వాత తమిళ్లో ఎన్నో సినిమాల్లో హీరోగాను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను రాణించాడు. ఇతడు నటించిన సినిమాల్లో పెన్ మణిక్కెవెన్, ఎల్లా మేళ ఇరువొక్కం పాతుపోన్ వంటి సినిమాల్లోని నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. అదండి అసలు విషయం. అలా బుల్లితెరపై నటుడిగా రాణించి వెండితెరపై హీరోగా అలరించిన ఆనంద్ బాబు కొడుకు మరియు నగేష్ బాబు గారి మనవడు అయిన బిజేష్ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోనేనన్నమాట. మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.